పొంగుతుండాడు చీజ్ పొంగితే హాయ్ గైస్, నేను మీ చెఫ్ మాస్టర్ అనమాట. ఈరోజు వచ్చేసి అయితే మంచిగా పిజ్జా చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మ్యారినేట్ అయితే చేసుకోవాలి చికెన్. ఇప్పుడు ఈ మ్యారినేటెడ్ చికెన్ అయితే గీలో వేసి రోస్ట్ ఫ్రై ఫ్రై చేసుకోవాలంట, రోస్ట్ చేసుకోవాలంట. చికెన్ అయితే శుభ్రంగా క్లీన్ చేసి పసుపు, ఉప్పు, కారం, అలానే గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్తో అయితే మ్యారినేట్ చేసాము. ఇప్పుడు వేసానా దీని రానాలా పీస్ ఊడిపోయింది. ఎందుకంటే పెట్టేది చికెన్ అయితే డ్రై రోస్ట్ అయిపోయింది గైస్. మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. ఇక్కడైతే పిజ్జా బేస్ అనమాట. ఇప్పుడు ఈ మైదా పిండి అంతా ఇచ్చేసాను ఓపిక లేక బేసెస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. ఒక ప్యాక్ వచ్చేసి 2 అయితే వచ్చినాయి గైస్, 25 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి మొజరెల్లా చీజ్ అనమాట. పీసెస్ కింద కట్ చేసి పెడతాడు. పిజ్జా చీజ్ అనొచ్చు. ఇంకా పన్నీర్ ఎందుకు చికెన్ ఉంది అంటే పన్నీర్ చికెన్ రెండు బాగుంటాయి గైస్ పిజ్జాలోకి. నెక్స్ట్ వచ్చి క్యాప్సికమ్ అనమాట. క్యాప్సికమ్స్ కూడా టాపింగ్స్లోకి బాగుంటుంది. ఇది వచ్చేసి ఏదో సీజనింగ్ గైస్, పిజ్జాలోకి సీజనింగ్ అంట. ఇది పిజ్జా సాస్, మెయిన్ పిజ్జా సాస్. నెక్స్ట్ వచ్చేసి చిల్లీ ఫ్లేక్స్, పిజ్జా అండ్ పాస్తా సాస్ కాదు, చిల్లీ ఫ్లేక్స్ అనమాట అంతే. ఇంకా ఇది ఒకటి నార్మల్ సాస్, ఇది టమాటో సాస్ అంతే గైస్. ఇది అయితే ఆర్డర్ పెట్టిన బిగ్ బాస్కెట్ నుంచి వచ్చేసి పిజ్జా గురించి. ఇంకా లేట్ లేకుండా అయితే పిజ్జా అయితే రెడీ చేసుకుందాం. ఇక్కడ ఏమో పెద్ద యుద్ధం జరుగుతుంది గైస్. ఒకడు నేను చేస్తాను అంటున్నాడు, ఒకడు ఈ పెద్ద కుక్కర్ లాగా మీ కుక్కర్ విజిలేసినట్టు అరుస్తున్నాడు. ఈవిడ కాదు, వెయిటింగ్. ప్రస్తుత పని అవదమ్మా, టైట్గా ఉంది కదా బటర్. ఫోన్లో పావని ఉంది, అది ఇంట్రెస్ట్ ఎప్పుడు చేయలేదు. మొత్తం కూడా బటర్ పామొచ్చా? మొత్తం పామకూడదు అనుకుంటా. ఎజ్జే పామ, ఎజ్ ఎందుకంటే బేక్ అయింది కదా అందుకు. చాలు, ఎక్కువ పెట్టేశారు ఎందుకు మరి డాడీ. చెఫ్ అయిపోతాడు నా గోల్ చెఫ్. ఐఎస్ అయిపోయింది. ఐఎస్ వేస్ట్ అమ్మా, వేరే డిస్ట్రిక్ట్ పంపించేస్తాడు. సాఫ్ట్వేర్ ఇంకా బాగుంటుంది. సాఫ్ట్వేర్ ఇంకా పిజ్జాలో వద్దొద్దన్న ఎక్కువ వేస్తారు, ఇప్పుడు లేవు. ఇంకా పక్కన పెట్టారు, ఇంకోటి చేస్తారా ఏంటి? ఆకలి తీరిపోయి నాకు. ఒక పిజ్జా తినేస్తావు ప్రత్యేకించి నువ్వు. నేను ఏం చేసుకున్నా అన్ని కష్టపడి వస్తుంది నాకే. అది కాదు, టమాటా పీసులు రా గ్యాప్ ఇచ్చి పెట్టండి. చాలు చాలు చాలు, ఇంకా లేవు. తీసుకెళ్ళిపోతుంది. ఉల్లిపాయలు వస్తాను అంతే గ్యాప్ వచ్చా. అంతే. రీసెట్ కొనమన్నా బ్లాక్ కలర్. సంతు అక్కడ బ్లాక్ ఉంటాయి కదా, దాంట్లో సాస్ పోయి చిన్న చిన్న గిన్నె ఉన్నాయి చూడరా, రెడీ ఇస్తారా? చాలు చాలు, ఇంకా ఎక్కువ చీజ్ రెడీ.
ఆల్రెడీ ఉంది అది. చాలా ఎక్కడ పెట్టేసాను. అయిపోయింది ఈ పిజ్జా. ఇప్పుడు ఎలా అయితే ఎట్టకేలకు మనం పిజ్జా అయితే అది రెండో సెటప్ తయారు చేసి పెట్టాం. ఇప్పుడు మనం అక్కడ ఓవెన్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ముందు అక్కడికి వెళ్ళి ఆ పొజిషన్ ఏంటో చూద్దాం రండి. ఓవెన్ అయితే ప్రీ హీట్ చేసుకోవాలన్నాడు. ఫ్రీ హీట్ చేసిన తర్వాత ఎక్కడ పెడతారు? పిజ్జా ఉందాక ఇది తీయాలి కావాలి. సూపర్. ఎంతసేపు పడుద్దా పిజ్జా అయ్యేలోపు? టైం 180 degrees. ఇక్కడ పిజ్జా సింబల్ ఎక్కడైనా ఉందా? పిజ్జా సింబల్ ఏమి ఉండదు కానీ బన్ ఉంది. బన్నే కాదు 180 degrees పెట్టని చెప్తున్నా. 180 degrees 13 minutes టైమరు. 13 minutes ఉందా? నొక్కండి అది 13 minutes చేయండి. 13 కిందకి డాడీ బాబు. 13 minutes. 13 minutes అయితే పెట్టారు గైస్. 13 minutes పెట్టి నేను ఇంకో పిజ్జా చేస్తాను. అదే అప్పుడే కాదు మళ్ళీ అవి చేద్దాం ఉండు. పొంగుతుండాడు చీజ్ పొంగితే వెళ్ళిపోతుంది. బాకీ రాకమా 10 minutesకి అయితే బాగా బేక్ అయింది గైస్. 30 minutes అనుకున్నా కానీ 10 minutesకే బాగా బేక్ అయిపోయింది. ఇది ఒకసారి చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. బాగుంటే ఈ టైంకి పెట్టి చేసుకుందాం, లేదంటే ఇంకా బేక్ అవ్వలేదంటే ఇంకా ఎక్కువసేపు అయితే పెట్టుకోవచ్చు. నచ్చింది. బేక్ అయిపోయింది ఆల్రెడీ. ఆనియన్ అది కుక్ అయిపోయింది బాగా. ఒక ప్లేట్ ఇంకా ముందే తీసేయాలి నాకు తెలిసి. 6 minutes చాలు. ఒకసారి ప్లేట్ పట్టరామా. హోమ్ మేడ్ పిజ్జా అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు ఆ పిజ్జా అంతా కూడా మా వాడే తింటానంటున్నాడు. తినకపోతే కనుక ఉంటది మరి వాడికి. ఇప్పుడు 2 తింటాను. గైస్ చీజ్ ఏది పోయేసిన చీజ్ అంతా వచ్చింది మధ్యలో ఉంది. ఓకే ఇంకా చీజ్ పోయింది దీనికి. చీజ్ ఇంకా వేయాలి అయితే. బాగుంది గైస్. ఇంకా పెట్టాలా టైం? 10 minutesకి అలా వచ్చింది. 10 minutes సరిపోద్దా ఇంకా పెంచాలా? ఇంకా సూపర్. ఇక్కడైతే మొత్తం బేక్ అయితే సూపర్ ఉంది గైస్. పర్ఫెక్ట్ గా ఉడికిందా? 10 minutes చాలా. బయట అయితే అదే కాస్ట్ కి ఒకటే వస్తుంది. ఇంట్లో అయితే మేము ప్రిపేర్ చేసుకున్నాము. ఇంకా చేస్తుంది అండ్ అన్ని ఐటమ్స్ కూడా ఉంటాయి. అంత వేడిగా కాలుతుందా? బుజ్జి నా పేరు ఇందులో ఒకటి తిని అందులో ఒకటి తింది కానీ కంగారు పడకు. టేస్ట్ ఈజ్ వెరీ సూపర్. మనం తయారు చేసింది ఎలా ఉంటుంది? అక్కి ఏంటమ్మా ఇడు పిజ్జా తినేస్తున్నాడు నీకు పెట్టకుండా? ఎందుకు కంగారు చల్లారి పెట్టుకో. నోట్లో చల్లారుతుందిలే. నోట్లో చల్లారుతుందిలే. తిన్నాయి నోట్లో చల్లారుతుందిలే. చీజ్ తో పెద్దరు కదా అసలు. యాక్చువల్లీ వాళ్ళ అన్నీ పిజ్జా ఇది. వాడు దాంట్లో ఒక పీస్ తీసుకున్నారని వీడు కూడా ఒకటి తీసుకుంటున్నారు. తినేస్తున్నారు. పిజ్జా అయితే సూపర్ ఉంది. ఇప్పటి వరకు నేను డామినోస్ లో కానీ ఎక్కడైనా కానీ తిన్న దాంట్లో బెస్ట్ పిజ్జా ఇది చిన్నప్పటి నుంచి. డామినోస్ లో బీచ్ చేసేస్తుందా అంటే తక్కువ బడ్జెట్. మరి ఏంటనుకుంటున్నా బడ్జెట్ లో నేను చేసిన పిజ్జా ఏం లేదు ఫ్రెండ్స్. బాగుంది. కాకపోతే ఏంటంటే పిజ్జా పిచ్చోడు